ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తుది దశకైతే చేరుకుంది. 25 ఏళ్ల తర్వాత భారత్, న్యూజిలాండ్ జట్లు కప్పు కోసం మరోసారి ఫైనల్లో ఢీ కొట్టడానికి రెడీ అయిపోయాయి. గ్రూప్ స్టేజ్లో దుబాయ్ వేదికగానే తలబడ్డాయి టీమిండియా మ్యాచ్లన్నీ. అయితే అందులో టీమిండియా ఘన విజయాలు సాధించింది. అప్పుడు నలుగురు స్పిన్నర్ల వ్యూహాలను అమలు చేసి సక్సెస్ కూడా అయింది. మరి ఇప్పుడు ఎలాంటి ప్రణాళికలతో వస్తుందో అనేది కొంచెం ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. అలాగే 2020 ఫైనల్ ఇండియా, న్యూజిలాండ్ల మధ్య జరిగింది. అప్పుడు న్యూజిలాండ్ విజయం సాధించింది. ఆ ఓటమికి ప్రతీకారం ఎలా తీర్చుకుంటుందో లేదో అని వేచి చూడక తప్పదు ఈ మ్యాచ్లో. అయితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ వరుసగా 4 విజయాలు సాధించి ఫైనల్కి అయితే చేరుకుంది. మరోవైపు కివీస్ కూడా టీమిండియాపై తప్ప మిగతా అన్ని మ్యాచ్ల్లో గెలిచి తుది పోరుకైతే దూసుకొచ్చింది. దుబాయ్ వేదికగానే ఫైనల్ మ్యాచ్ మార్చి 9న జరగనుంది. ఇప్పటికే దుబాయ్ మైదానం భారత్కు అనుకూలమని ప్రచారం కూడా గట్టిగా సాగుతుంది. అక్కడే ఫైనల్ కావడంతో ఇప్పుడు ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది అనడంలో సందేహం లేదు. అయితే పిచ్చులు వేరుగా ఉంటాయని, ఒక్కోదానికి చాలా తేడా ఉంటుందని ఇప్పటికే నిరూపితమైంది. కివీస్తో మ్యాచ్లో 250 పరుగుల టార్గెట్ని కాపాడుకున్న టీమిండియా సెమీస్లో ఆసీస్పై 265 పరుగుల భారీ టార్గెట్ని ఛేదించి గెలిచింది. దీంతో ఎలాంటి వ్యూహం అమలు చేయాలనేది ఇప్పుడు కివీస్తో పాటు టీమిండియా కూడా సమస్యగానే మారింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ల్లో భారత్ 3 స్పిన్నర్లు అలాగే 3 పేసర్లతో బరిలోకి దిగింది. అయితే కివీస్తో గ్రూప్ స్టేజ్ మ్యాచ్లోనూ సెమీస్లోనూ ఒక పేసర్ను పక్కన పెట్టి 4వ స్పిన్నర్ను రంగంలో దించింది. దీనివల్ల టీమిండియా మంచి ఫలితాలను సాధించింది. న్యూజిలాండ్పై పేసర్లు కేవలం 7 ఓవర్లే బౌలింగ్ చేశారు. ఆసీస్పై మాత్రం దాదాపు 16 ఓవర్ల దాకా పేస్ బౌలింగ్ అయితే చేశారు. అంటే ఆ 2 మ్యాచ్లకు ఉపయోగించిన పిచ్చులు భిన్నమైనవని, ఇప్పుడు ఫైనల్కి ఎలాంటిది వాడతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఒకవేళ పాకిస్తాన్ లేదా బంగ్లాతో ఆడిన పిచ్చుని వినియోగిస్తే 250 పరుగుల్లోపే ప్రత్యర్థిని కట్టడి చేస్తే విజయం సులువవుతుంది. పైగా కివీస్ ఇప్పుడు ప్రతీకారంతో ఉంది. గత మ్యాచ్లో మనపై ఓడిపోయింది. అందుకు బదులు తీర్చుకోవడంతో పాటు రెండోసారి టైటిల్ని ఎగరేసుకుపోవాలని చూస్తుంది. ఏ పిచ్చి వాడినా తుది జట్టులో మాత్రం 4 స్పిన్నర్లు ఉండటం ఖాయంగా మాట్లాడుకోవచ్చు. కివీస్ పైన 5 వికెట్ల ప్రదర్శన చేసిన వరుణ్ చక్రవర్తి నుంచి మరోసారి అలాంటి ఫీట్ను భారత్ అయితే ఆశిస్తుంది. ఆరంభంలో షమీ లేదా హార్దిక్ పాండ్యా త్వరగా వికెట్లు తీస్తే ఆ తర్వాత స్పిన్నర్లు కివీస్ బ్యాటర్ల భరతం పట్టిస్తారు అనటంలో సందేహం లేదు. అయితే వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ నలుగురు కూడా స్పిన్నర్ యూనిట్లో మంచి రిథంలోనే ఉన్నారు. అటు కివీస్కి ఇబ్బంది ఏమీ లేదు. ఆ జట్టు సారథి మిచెల్ షార్నర్తో పాటు బ్రాస్వెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్రతో నాణ్యమైన స్పిన్ వేసే బౌలర్లే ఉన్నారు. ఇక పేసర్ మ్యాట్ హెన్రీ గాయమైనట్లు వార్తలు వస్తున్నాయి. మ్యాచ్ సమయానికి కోలుకోకపోతే కివీస్కి పెద్ద దెబ్బే అని చెప్పుకోవచ్చు. ఫైనల్ మ్యాచ్లో ఒక్క పరుగు కీలకమే. ఈ విషయంలో భారత ఫీల్డర్లు చాలా జాగ్రత్తగా ఉండాలనేది క్రికెట్ విశ్లేషకుల సూచన. ఒక క్యాచ్ విడిచినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆసీస్ మ్యాచ్లో స్టీవ్ స్మిత్ ఇచ్చిన క్లిష్టమైన క్యాచ్లను భారత ఫీల్డర్లు పట్టుకోలేకపోయారు. లేకపోతే ఆసీస్ ఇంకా తక్కువ స్కోర్కే పరిమితమయ్యేది. శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన త్రో విసిరి అలెక్స్ క్యారీని రన్అట్గా చేశాడు. ఈ విభాగంలో టీమిండియాతో పోలిస్తే కివీస్ కూడా ఇంకా బలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గ్లెన్ ఫిలిప్స్, కెన్ విలియమ్సన్ పట్టిన క్యాచ్లు దీనికి ఉదాహరణగా మాట్లాడుకోవచ్చు. ఇక ఫైనల్లోనూ పట్టుదల ప్రదర్శిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఇక టాస్ విషయానికి వస్తే భారత్కి అసలు కలిసి రావడం లేదు. కానీ ఫలితం మాత్రం అనుకూలంగా వస్తుండటంతో ఇప్పటి వరకు అయితే ఇబ్బంది లేకుండా పోయింది. ఇక ఫైనల్లో టాస్ కూడా కీలకంగా మారుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం. అయితే టాస్ ఓడిపోవటము మంచిదేనన్న అభిప్రాయం భారత విజయాలను చూస్తే అర్థమవుతుంది. గత వన్డే ప్రపంచ కప్ ఫైనల్ నుంచి ఇప్పటి వరకు 14 సార్లు భారత్ టాస్ ఓడిపోయింది. మరి ఈసారి ఏమవుతుందో చూడాలి. టాస్ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్ తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయనేదే క్రికెట్ పండితుల అంచనా. ఇక గత పరాభవాలకు ప్రతీకారం తీర్చుకుంటూ భారత్ ముందుకు దూసుకుపోతుంది. గత వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఓటమికి తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్లో ఆస్ట్రేలియాను టీమిండియా మట్టి కరిపించింది. ఇప్పుడు కివీస్పై గెలిచి 25 ఏళ్ల పరాభవానికి గట్టిగా బదులు చెప్పాలని అభిమానులు అయితే కోరుకుంటున్నారు. అలాగే ధోని తర్వాత భారత్కు కప్ అందించిన మరో సారథిగా రోహిత్ శర్మ నిలవాలని కోరుకుంటున్నారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్లో కానీ ఏ ప్లేయర్ నిలుస్తారనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.